ముందు ఈ వెల్లుల్లి ఇలా ఒలిచి చూడండి వేసిందని ఇప్పుడు నూరుతాం. ఈ వెల్లుల్లిని ఈ కల్వంలోకి వేసి చూడండి, కల్వంలో వేస్తున్నాను. వేసి ఇక ఇది నూరాలి అంతే. మీరు దంచి నూరాల్సిందే కంపల్సరీ. ఇది ఈ రోజులో ఒక పనిలాగా పెట్టుకోవాలి. కూర్చోవాలి, పని చేయాలి, పూర్తిగా పని చేయాలి. ఎంత పని చేయాలంటే చూడండి, ఇలా మంచి కల్వం వేసి ఇలా చేస్తే చూడండి ఎంత బాగా అవుతుంటుంది. వాటిని పేస్ట్ లాగా చేయాలి. ముందు మీరు ఇలా చేస్తే ఇది మీ యొక్క హార్ట్కి చాలా మంచిదని ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, తెలిసినా వాడుకోవట్లేదు. మీరు ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా పేస్ట్ లాగా ముందు తయారు చేయండి. ఇది మీ బ్లడ్ వెయిన్స్లో బ్లాకేజెస్ రాకుండా కాపాడగలుగుతుంది. దీనికి ఆ గుణం ఉంది. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడగలుగుతుంది, బ్లడ్ కొలెస్ట్రాల్. తర్వాత ఈ ఆర్టరీస్ని, వెయిన్స్ని చక్కగా ఆరోగ్యకరంగా ఉంచగలుగుతుంది. తర్వాత ఉండే ప్రయోజనం ఏంటంటే మీ యొక్క బోన్ హెల్త్, ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, మీ బోన్ హెల్త్ని బాగా కాపాడగలుగుతుంది. తర్వాత ఇది మంచి యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. తర్వాత ఈ మానసిక రోగాల్లో కూడా, డిమెన్షియా లాంటి వాటిల్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ని తగ్గిస్తుందండి, క్యాన్సర్ కణాలను పెంచకుండా కాపాడుతుంది. ఇలాంటి దాన్ని మన ఇంట్లో పెట్టుకొని క్యాన్సర్ కోసం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చెప్పని తిరుగుతుంటారు. ఎందుకు? మీరు ఎప్పుడన్నా పచ్చిది ఇలాంటి తయారు చేసుకుని వాడారంటే లేదు, మేము వంటల్లో అయితే బాగా ఉడకబెట్టి తిన్నామండి అంటారు. ఏం ఉపయోగం? అది మొత్తం మీకు లెట్రిన్లోకి వెళ్ళిన తర్వాత అది కొట్టుకొని పోవడమే తప్ప దాంతో ఉన్న న్యూట్రిషన్ మీకు ఏమీ వచ్చి ఉండదు. అలాగే కిడ్నీ డిసీజెస్ ఉంటాయి కదా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటున్నారు, సికేడి అని అంటుంటారు, వినే ఉంటారు. డయాలసిస్ చేసుకుంటుండే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్లో రాస్తారు సికేడి అని ఒకటే ఒకటి వాడు. ఎందుకంటే ఇంకా వాళ్ళకు డయాలసిస్ మొదలైందంటే వాళ్ళ లైఫ్ ఏ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో అంతే. మళ్ళీ వాళ్ళ సాధారణమైన హెల్త్ని పొందలేరు. ఇంకా చెప్పలేనన్ని సమస్యలు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, డబ్బులు దండగా ప్రభుత్వం ఫ్రీగా చేసి పెడితే బాగుండని చెప్పి ఎదురు చూస్తుంటారు. ఈ పరిస్థితిలో ఉంటారు. అలా కాకుండా కొంచెం మీరు ఓపిక పెట్టి ఇలాంటివి మీరు వంట వండుకొని ఎలా తింటారో ఇలాంటివి కూడా తయారు చేసుకోవడం ఒక పనిగా పెట్టుకోండి. ఓ రోజంతా కూర్చొని ఇలా చేయండి, ఎంత బాగా తయారవుతుంది. అంటే అందరూ గ్రైండర్లోకి వేసేద్దామండి, మిక్సీలోకి వేద్దామంటే కాదు. అక్కడ వాటిలో ఏమవుతుందంటే ఆ వేడి వల్ల మొత్తం దానిలోని ఔషధ గుణాలు పోతాయి. దీంతో ఏంటంటే ఔషధ గుణాలు పోవు. ఔషధము దీంతో అట్లాగే నిక్షిప్తమై ఉంటుంది. ఆ మైక్రో లెవెల్స్లో ఉండే ఔషధం నిక్షిప్తమై ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడగలుగుతుంది. మీరు దాంతో ఉన్న ఔషధ గుణాలు పోయిన తర్వాత దాన్ని మీరు ఎన్ని కేజీలు తింటే ఏం ఉపయోగం? అది విరేచనంలో కూడా రాకుండా లోపల కుళ్ళిపోయి దుర్వాసన కొడుతుంటుంది. అందుకే చాలామంది శరీరం దుర్వాసన వస్తుండడం ఇలాంటివి. ఇలా మీరు తయారు చేసుకుని, మీకు చెప్పాం కదా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయో, ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం పేస్ట్ అయిన తర్వాత నల్లగా తయారవుతుంది. అలా అయిన తర్వాత దాన్ని ఇలా చిన్న చిన్న గోళీలాగా ఇలా తయారు చేస్తే చూడండి, చేసి ఎండబెడితే ఇలా తయారవుతాయి. మీరు ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత దాన్ని మీరు ఒక బాటిల్లో వేసుకొని దాచుకొని రోజు ఉదయం సాయంత్రం ఎప్పుడైనా తినొచ్చండి. ఇవన్నీ తిన్న తర్వాత, తినకముందా మీ ఆహారంతో కూడా కలిపి తినేయచ్చు. తినేటప్పుడు ఒకటి కలిపి తినండి. మీరు ఇది ఒక 100 సార్లు ఈ వెల్లుల్లి రసం పోసి మీరు తీసిన ట్యాబ్లెట్ మీరు తయారు చేసుకోగలిగితే అది ఎంత బాగా పనిచేస్తారు. చిన్న ట్యాబ్లెట్, ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేస్తే చాలు, మీ శరీరంలో ఒక్కసారిగా ఎంత మార్పు తీసుకొస్తుందంటే మీ డైజెషన్ సక్రమంగా అయిపోవడం, మీకు మొత్తం సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం, మీ యొక్క స్కిన్ హెల్త్ కావచ్చు, హార్ట్ హెల్త్ కావచ్చు, నర్వస్ కావచ్చు, వీటన్నిటినీ స్ట్రెంగ్త్ పెంచగలిగి మీ యొక్క కొలెస్ట్రాల్ పెంచకుండా కాపాడగలిగి మీ ఆర్టరీస్, వెయిన్స్ని సక్రమంగా పనిచేసేట్టు చేయించి మీ లంగ్స్ హెల్త్ కానీ, లివర్ హెల్త్ కానీ, మీ యొక్క హార్ట్ హెల్త్ కానీ ఇంప్రూవ్ చేస్తూ అసలు ఆ బీపీ, షుగర్స్ లాంటివి కూడా తగ్గించగలిగి మీ డైజెషన్, మీరు తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా శోషింపజేసేటట్టు చేసి చాలా
న్యూట్రిషన్ మీ శరీరం సక్రమంగా తీసుకొని శక్తిగా మార్చుకునేటట్టు తయారు చేయగలుగుతుంది. మీరు తీసుకునే ఆహారంలో మీ న్యూట్రిషన్ శక్తిగా మారకపోవడం వల్లే మీకు రోగాలు వస్తున్నాయి. ముందు అలా అయ్యేటట్టు చేయండి. ఇలా తయారు చేసుకున్న మందులు మీరు ఉపయోగించుకొని, అంటే ఇది ఔషధం ఆహారం లాంటిదే, కానీ ఇలా తయారు చేస్తే అది ఔషధం అవుతుంది. ఈ ఆహార ఔషధాన్ని మీరు రోజు తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఎలాంటి అనారోగ్యం రాకుండా కాపాడుకోవచ్చు. మీకు ఇతర అనారోగ్య సమస్యలకు నా యొక్క ఫోన్ నంబర్ 9246565191 ఆర్ 192 ఆర్ 193 నంబర్లో మీరు వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు.